యాంకర్ ఇందాకండి బహిర్భూమనంలో ఎమోషన్ ఎమోషన్ అంటుంది, అందరికి మోషన్ వినపడుతుంది, ఎమోషన్ మీకు అర్థం కావట్లేదు. బహిర్భూమిలో చాలా ఎమోషన్ ఉంది, చాలా అంటే ఇక అది చెప్పుకుంటా పోతే చాలా టైం సరిపోదు. ఇక నిజంగా ఏదైనా బహిర్భూమి గురించి ఇక ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అనేది నా చిన్నతనం గుర్తొస్తుంటుంది. ఇప్పటి పిల్లలకి ఎవరికి బహిర్భూమి గురించి తెలియదు. ఇందాక అన్న చెప్పిండు కానీ చాలా సీరియస్ చెప్పిండు. అది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిజంగా విప్లవాలన్నీ అక్కడే మొదలవుతాయి, కానీ ఈ విప్లవాలు మా అన్నీ వేరే మొదలవుతాయి. ఏమన్నా తింటే జాలీగా అప్పట్లో బహిర్భూమి పోవాలంటే మేము ఊరు బయట ఉండేది, నడువురా అర్జెంట్ అంత ఉండేది. ఇప్పుడు టాయిలెట్ ఇంట్లోనే ఉంటుంది, ఇక్కడికిక్కడ ఉరకడానికి ఆగుతలేదు. అప్పట్లో ఎట్లా ఆగేదో ఏమో కానీ అమ్మ తోడు ఒకసారి గుర్తెచ్చుకోండి. అవునా కదా? మళ్ళీ అందులో ఎట్లుండే ఫోన్లు ఉండే కాదు, ఫ్రెండ్స్ చేసి అరే పోదాం ఆరా నీకు వస్తుందారా ఊరి అమ్మ కూడా. ఈ కామెడీ తీసుకోండి, సీరియస్ తీసుకోవద్దు. అందరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చేతులు పట్టుకొని పోయేటోళ్ళు. ఆ రోజులు ఎట్లుండే అంటే కొంతమంది అయితే ఏమైనా తింటాను కూడా తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకున్నా ఏం సంగతి ముచ్చట్లు అన్నీ ఆడి బయటపడాయి. ఏంద్రా ఏం చేస్తాను నేను ఏడిపోయినావురా, ఏ ఉకాపే స్కూల్కి పోతావా, అరే రేపు స్కూల్ తప్పిద్దామంటే ఈడికే వచ్చి కూర్చున్నావురా మంచిగా. ఈ ముచ్చట్లన్నీ ఈడే ఉండేవి. ఎంత మంచిగా అంటే యుద్ధాలు అక్కడే స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇంకేమైనా మాట్లాడుకోవాలి ఎందుకు, ఇప్పటికైనా సరే టాయిలెట్లో పోతే ఎన్ని మంచి ఆలోచనలు వస్తాయి. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా కథలన్నీ అక్కడే పుడతాయంట. నిజంగా ఇవన్నీ అంటే టైడ్ అయిపోయినారు, ఇంకెక్కువ మాట్లాడలేం. కానీ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అంటే అవన్నీ కామెడీ తీసుకోవచ్చు, కానీ మా సినిమా మాత్రం టైటిల్ నిజంగా అంటే అందరు చెప్పిండ్రు థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిండ్రు. అది తీసుకోవడానికి చాలామంది ఇవాళ అందరూ అనుకోవచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రాలేదు ఏం రాలేదంటే, నిజంగా మాకు మా డార్లింగ్ చెప్పిండు పెద్ద పెద్దల దగ్గర పోతే బహిర్భూమి ఏంటిది అది అన్నారంట. కానీ సినిమా చూసిన తర్వాత బాధ్యత ఇచ్చి పడేస్తారు, అది మాత్రం చెప్తున్నా. చాలా మంది దగ్గర పోతే పాపం మా వాళ్ళు ఇది బహిర్భూమికా మేము రావాలనా అదేం టైటిల్ అన్నారు. అది ఎప్పుడు కూడా టైటిల్ ఇదే పెద్ద డైరెక్టర్ పెడితే ఓకేనా, పెద్ద డైరెక్టర్ పెడితే అబ్బా సూపర్ పెట్టిన అంటారు. ఏం కాదు, ఈ సినిమాలో కంటెంట్ చినిగిపోద్ది, బలిపోద్ది అంతే. వినపడలేదు సార్ మాకు, అదేదో వినపడలేదు, బయలుపోద్ది సినిమా టైటిల్ బయలుపోద్ది అంతే. మీరు తర్వాత చూసిన తర్వాత ఇదే మీ అందరూ చెప్పాలి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్కి దమ్ముంది, టైటిల్ మీద కాన్సెప్ట్ మీద మాకు దమ్ముంది అంతే. ఆ కాన్సెప్ట్ ఆ ధైర్యంతో మేము నిజంగా చెప్తున్నా, ఎవ్వరు వచ్చినా మా ప్రొడ్యూసర్ ఒకటే అన్నాడు, ఎవ్వడు వచ్చినా రాకపోయినా మా దమ్ముంది అన్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్. నిజంగా చాలామంది చెప్పింది ఏంది ఆ టైటిల్ అట్లా పెట్టిందని. ఇదంతా ఒకేతే అయితే మా హీరో నిజంగా డేర్ చేసి పోస్టరు ఎవరైనా కత్తి పడతారు, ఇవాళ రేపు ట్రెండింగ్ ఉంటుంది. మా హీరో హ్యాట్స్ ఆఫ్ చెంగు పట్టుకున్నాడు ఇట్లా. అంటే ఇక్కడ పోస్టర్లు ఉన్నాయి కాదు, అందులో కాన్సెప్ట్లో ఆ క్యారెక్టరేషన్ కూడా ఒక నత్తి ఉంటుంది. ఆ క్యారెక్టరేషన్ మామూలు కామెడీలో కూడా ఇక మేము లవ్ అరే పోల్ లవ్ అమ్మాయి వస్తుంది చెప్పు అంటే స్టార్ట్ అవుతాడు వెళ్ళి హాయ్ హాయ్ అనలోపు అరే అమ్మాయి దేవుడి గుడికి వెళ్ళిపోయిందని చెప్తాను నేను. అట్లా చెప్పే లోపల అమ్మాయి వెళ్ళిపోతూనే ఉంటుంది. నిజంగా ఇదే కాదు, ఇదే డైలాగ్ని మళ్ళీ ఎమోషన్లో చెప్తూ ఉంటారు మా హీరో. ఎంత ఎమోషన్ అంటే ఇదే ఇప్పుడేం కామెడీ చేస్తారు, ఎమోషన్లో బరస్ట్ అయిపోయి చెప్తాను. 2 వేరియేషన్లో సూపర్ డార్లింగ్ ఇరే తీసి పడేస్తాను నిజం చెప్తున్నా. ఇప్పటివరకు నేను ఫస్ట్ సినిమా అనలో నోయల్ హీరో అనలోనే అందరం ఏమనుకోండి, ఇందాక ర్యాప్ అనలో అడ్డుగు తెగ ఇక చప్పట్లు కొడతాను. ర్యాప్ ఎంత రఫాడి చేసిండో ఇందులో క్యారెక్టర్ కూడా సూపర్ మారులెస్ వండర్ ఎరగ తీసేసిండు. నేను చెప్తాను కదా, అంటే మామూలుగా మేము కమెడియన్స్ కదా, మేము ఒక అడుగు వెనకేసినాం. అంటే ఆ ఎమోషన్ డైలాగ్ కానీ కామెడీ డైలాగ్ కానీ పోటాపోటీ చేసింది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. 4వ తారీఖు మీ ముందుకు వస్తుంది, థియేటర్లోకి వెళ్ళి చూడండి. మా అందరిని ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా హీరోయిన్ గురించి చెప్పాలి అమ్మ కూర్చో. నిజంగా హీరోయిన్ ఇందాక కూడా ఇంతకుముందు కూడా చెప్పా, హీరోయిన్ వెరీ గుడ్. 2 హీరోయిన్లు ఉన్నారు. బాంబే హీరోయిన్, బాంబే నుండి వచ్చినా కూడా పేర్లు ఏం చెప్పండి. హీరోయిన్ అంటే ఎట్లా మరి? మా హీరోయిన్ పేరు చెప్పు. గరిమా. చెప్పు ప్రాంప్టింగ్. ఇంకో హీరోయిన్ పేరు ఇషిత. అమ్మా చెప్పలే. ఇషిత అయితే ఒక హీరోయిన్ లాగా చేయలేదు. నిజంగా కెమెరా ముందు యాక్టింగ్ చేస్తుంది, డైలాగ్ మొత్తం చెప్పేస్తుంది, మళ్ళీ అడిపోతే ఏమన్నా డ్రమ్ములు రాలేదా అంత. ప్రతి ఒక్కటి కూడా నెల్లూరులో నిజంగా ఎంత హార్డ్ వర్కర్ అంటే నిజంగా అందరు నిజంగా అంటే పొగినట్టు పోతున్నా తీరినట్టు తిట్టుడు కాదు. నిజంగా ప్రామిస్ ఎంత కష్టపడిందంటే బిడ్డకి. ప్రతి ఒక్కరు సినిమా అంటే ప్యాషన్ అంటారు కదా, ఇది డైలాగ్ కెమెరా ముందు చెప్పిపోతారు కదా, అది కాదు. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి నిజంగా. అంటే అమ్మాయిలు ఏంది ఏదో
ఇంకోటి ఈ మధ్య కూడా ట్రెండింగ్ అవుతుంది, అమ్మాయిలు అట్లా అంటారు ఇట్లా అంటారు. ఎందుకంటారా, ఒకటి దవడ మీద పెట్టి ఒకటి అయితే ఎవరు ఏమన్నారు, అర్థమవుతుందా? ఎవరు ఏమన్నారు, అందరు మన వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఇగో ఈమెలాగా ఉండాలి, డేర్ ఉండాలి, డేర్ అండ్ డాష్. మా అందరితో కలిసి ఇట్లా మొగరాళ్ళ లెక్కన ఇట్లా ఉండేది మంచిగా అట్లా. అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్. అందరి గురించి చెప్పిన మళ్ళీ మైక్ తీసుకోను.